అందరికీ నమస్కారం. మరి ముఖ్యంగా మెగా అభిమానులకు మెగా కాంపౌండ్ అంటే మెగా కాంపౌండ్లో ఉన్న చిరంజీవి గారి తర్వాత పవన్ కళ్యాణ్ గారు, రామ్ చరణ్ బాబు, వరుణ్ బాబు, తర్వాత సాయి ధర్మతేజ్, వాళ్ళ తమ్ముడు, వీళ్ళే వాస్తవంగా మెగా కాంపౌండ్ లెక్క వస్తారు. ఎందుకంటే సాయి ధర్మతేజ్ వాళ్ళు చిరంజీవి గారి చెల్లెలు బిడ్డలు కాబట్టి వాళ్ళు మేనల్లుళ్ళు అవుతారు. దీనికి వేరేవాడు ఒకడు నేను మేనల్లుండని వస్తే కొజ్జా మొహముడిని మీరంతా కలిసి అని మేనల్లుడు అని పేపర్లో వేయటం, టీవీలో చెప్పడం, వాడు ఎలా మేనల్లుడు అవుతాడు రా బాబు? అసలు నాకు అర్థం కాదు. ముందు మనం చెప్పుతో కొట్టుకోవాలా. అసలు ఆడు ఎలా మేనల్లుడు అవుతాడు? అల్లు అర్జున్ మేనల్లుడు అవుతాడా? మేనల్లుడు కాదు కదా. ఆడు భార్యకి మేనల్డాడు, చిరంజీవికి మేనల్డు కాదు. అదే అంటారు బ్లడ్ రిలేషను. అదే సొంత మేనల్లుడు అనుకో, మేనమామల్ని తుంచనాడి తోలనాడి మాట్లాడ్డు కదా. ఒకవేళ ఆవేశంలో ఇప్పుడు ఏదన్నా మాట్లాడినా నా మేనమామలు కదా, నేను ఎందుకు ఆయన అన్నాను అని చెప్పి పశ్చాత్తాపడతాడు. ఆడేం చిరంజీవికి మెగా ఫ్యామిలీకి మేనల్లుడు కాదాడు. అది ముందు గుర్తించండి. అయితే విషయం ఏంటంటే, ఈ పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా ప్రచారానికి వెళ్ళిన కాడి నుంచి మన మెగా ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు ఫ్యాన్స్లో అందరూ కూడా వాడు పుష్ప 2ని మనం చూడొద్దు, మనం ఒకరిని చూడనియొద్దు అని పిచ్చి మాటలు అవన్నీ. ఇప్పుడు వాస్తవంగా మెగా ఫ్యామిలీలో మెగా అభిమానులు ఎవడైనా సరే 95% ఆడి సినిమా చూడడం. మనం చెప్పవసరలా మీరు చూడొద్దని. ఈ ఫేస్బుక్లో, ఈ ట్విట్టర్లో, వీటిలో చూడొద్దు అంటే వాడి సినిమాకి మీరు దాన్ని ఏమంటారు, మామూలుగా దాన్ని మనం ప్రచారం చేస్తున్నాం. మనం వాడి సినిమా చూడొద్దు అంటానే జనాల్ని చూడమని ప్రచారం చేస్తున్నాం. మనమేమీ అలా ఏం చేయవసరలా. ఖచ్చితంగా చూడరు వాడి సినిమాని. మెగా అభిమానులు 95% ఎవడ కూడా చూడడు. మనం ఇలా చేయటం వల్ల అసలు వీళ్ళు చూడొద్దు అంటున్నారు అని చెప్పేసి చూడటం మొదలు పెడతారు. ఇప్పుడు వాడి తరపున ఈ ఫేక్ గాళ్ళు బయలుదేరారు, వైసీపీ గాళ్ళు బయలుదేరి ఈ వైసీపీ గాళ్ళు దీన్ని పెద్ద ప్రోపకాండం చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళే పెడుతున్నారు స్టేటస్లు. అసలు మెగా కాంపౌండ్ నచ్చపోయినా కానీ వాడి సినిమా రిలీజ్ కోసం స్టేటస్లు తెగపెట్టేస్తున్నారు. వాళ్ళు ఎందుకు పెడుతున్నారో తెలవనంత పిచ్చోళ్ళం కాదు కదా మనం. కాబట్టి మనం వెళ్ళేవాడు వెళ్తే వెళ్ళొచ్చు, తప్పులేదు. మెగా అభిమానులు ఎవడన్నా చూడాలనిపిస్తే వెళ్తే వెళ్ళనండి. అంతేగాని మనం వెళ్ళొద్దు అని ఆడి సినిమాకి మీరు చెప్తా హైప్ తీసుకురావద్దు. నేను ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాను వీడియో. రేపు సినిమా రిలీజ్ కాబట్టి ఇవాళ చేసేస్తున్నాను. విషయం ఏంటంటే, మనం వెళ్ళకపోయినా వాడి సినిమా ఆడుద్ది. సినిమా బాగుంటుంది, ఆడుద్ది. ఎందుకంటే అది సుకుమార్ గారు గొప్పతనం. అది సుకుమార్ గారు కంటెంట్ అంటే సినిమా బాగా ఆడద్ది. వాడు మనకి ఇంకా తెలియని విషయం ఏంటంటే, ఆ బన్నీ వాసును ఇడు బాబు అల్లు అర్జున్ గడు బాబు కలిసి వెళ్ళారు పవన్ కళ్యాణ్ దగ్గరికి. బోళా శంకరుడు కదా కళ్యాణ్ గారు. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఏం చేశాడు? వెళ్ళిపోయిన ప్రభుత్వం కాదుగా, ఏదో ప్రభుత్వం మన మీద ఎవరి మీద అయితే ఖర్చు ఉందో వాళ్ళని ఖచ్చితంగా ఏ వర్గాన్ని అయినా అనగదొక్కేయాలి, ఆడుకోవాలనుకుంటాకి టికెట్ల రేట్లు పెంచేసుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు అమ్ముకుంటారు బాబు అని చెప్పారు. అమ్మేసుకుంటున్నారు. సినిమాకి కూడా మంచి ఓపెనింగ్స్ వస్తాయి, దానిలో అనుమానమే లేదు. సినిమా బాగానే ఉంటుంది. ఎందుకంటే సుకుమార్ గారి కంటెంట్ అంటేనే అంత. సుకుమార్ గారి కంటెంట్ అలాగే ఉంటుంది. మీరు వెళ్ళపోయారు సినిమాకి. సినిమా మీద నెగిటివ్ ట్రోల్ మాత్రం చేయకండి దయచేసి. అది నెగిటివ్ ట్రోల్ చేస్తే ఏమవుద్దంటే, సినిమాకి ఎందుకు నెగిటివ్ ట్రోల్ చేస్తున్నారని దానికి ఇంకా పాపులారిటీ పెరుగుద్ది తప్ప పాపులారిటీ ఏం తగ్గదు. ముందు అది గమనించండి. మనలో ఉన్న ఈ కొంతమంది ఆపుకోలేకపోతున్నారు. ఆపుకోండి. సినిమాకి మీరు వెళ్ళపోకండి రా బాబు. అందరూ అభిమానులే ఇక్కడ. మెగా నాకు 44 సంవత్సరాలు. ఈ 44 సంవత్సరాల్లో చిరంజీవి గారి గురించి, చిరంజీవి గారి నటన గురించి, చిరంజీవి గారి డ్యాన్స్ గురించి, చిరంజీవి గారి యాక్టింగ్ గురించి ఇప్పుడు డైపర్లు వేసుకున్నారు ఆ రోజుల్లో. ఇప్పుడు అల్లు అర్జున్ మేము ఆర్మీ అని అంటున్నారు చూసావా? మీరు డైపర్లో వేసుకున్నారు ఆ రోజుల్లో. డైపర్ల వయసులో ఉన్నారు మీరు. ఆయన బీట్ని దాన్ని టచ్ చేయడం అంటే మళ్ళీ పుట్టాలి. మెగాస్టార్ రేంజ్ని టచ్ చేయాలంటే
పుట్టాలి కానీ అయితే విషయం ఏంటంటే మనోళ్ళు మందు ఉచ్చాపుకుంటే బాగుంటుంది. సినిమా గురించి దయచేసి నెగిటివ్ ట్రోల్ చేయకండి. నెగిటివ్ ట్రోల్ మనోళ్ళు ఎప్పుడైతే సినిమాకి చేయటం మొదలుపెట్టారో ఖచ్చితంగా ఆ సినిమాకి మీరే పాపులారిటీ ఇచ్చినట్టు లెక్క అవుద్ది. దయచేసి మెగా అభిమాని అనేవాడు ఎవడు కూడా వాడు మాట్లాడిన మాటలకి ఆడన్నాడు ఇంటర్వ్యూలో అడిగితే ఏమన్నారు, మంచు లక్ష్మి అడిగితే అల్లు అర్జున్ చిరంజీవి అంటే చిరంజీవి అన్నాడు. మొన్న ఏమంటున్నాడు, ఈ ప్రపంచంలోనే ఇష్టమైన నాన్న. అది కరెక్టు. ఎవరికైనా సరే మన ఎదవ ఎంతైనా సరే మన తండ్రి తాగుబోతైనా సన్నాసి అయినా మనకు ఒక బిస్కెట్ ప్యాకెట్ కొనిచ్చకపోయినా మన నాన్నే మనకి హీరో. అది ముందు చెప్పాలి. ఆ ముండ నా కొడుకు ముందు చెప్పాలా. ఎందుకంటే ఆ చిరంజీవి పేరు చెప్పపోతే ఆడు కొజ్జా మొహానికి లేదు కదా అవకాశం. కాబట్టి దయచేసి రేపు సినిమాకి వెళ్ళండి, వెళ్ళకపోండి తర్వాత సంగతి. ముందు సినిమా గురించి నెగిటివ్ ట్రోల్ మాత్రం చెయ్యొద్దు. చేసారా ఖచ్చితంగా వాడికి మనం విజయం ఇచ్చినట్టు లెక్కే. అయినా సినిమా ఆడుతుంది, ఓపెనింగ్ బాగానే వసూలు చేస్తుంది, డబ్బులు బాగానే వస్తాయి, నిర్మాతలకు వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు. వాడు చూస్తారు సినిమాని, ఎందుకంటే సినిమా బాగుంటుంది. దానిలో సుకుమార్ గారి కంటెంట్ ఉంది, తర్వాత దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ ఉంది. దేవిశ్రీ మా మ్యూజిక్ అంటే మాటలు కాదు కదా, బ్యాక్గ్రౌండ్ స్కోర్తోనే కొట్టుకొచ్చేస్తాడు సినిమా. కాబట్టి సినిమా గురించి దయచేసి మీ అందరికి నమస్కారం చేస్తున్నా. మెగా ఫ్యాన్స్, మెగా అభిమానులు, నేనైనా తప్పు మాట్లాడితే క్షమించండి. మీరు మాత్రం దయచేసి సినిమా గురించి నెగిటివ్ ట్రోల్ మాత్రం దయచేసి చెయ్యొద్దు. నెగిటివ్ ట్రోల్ చేస్తే అల్లు అర్జున్ గారికి ప్లస్ అవుద్ది. ఈ సినిమానే కాదు, అల్లు అర్జున్ గారి సినిమా ఏ సినిమాను చూడరిక మెగా అభిమానులు. ఆడొచ్చి క్షమాపణలు చెప్పినా చూడరు. అర్థమైందా? ఇదంటే ఇప్పుడు సుకుమార్ కంటెంట్ కాబట్టి ఎలా అయినా ఆడేద్ది. రేపు పొద్దున అందరూ సుకుమార్ లాంటి డైరెక్టర్లు ఉండరు కదా, అది గమనించి వెయిట్ చేయాలి. పవన్ కళ్యాణ్ గారు 10 ఏళ్ళు వెయిట్ చేశారు. ద్వారంపూడి చంద్రశేఖర్ గారికి మండిపోతుంది అక్కడ. అది రాజకీయం అంటే పిచ్చోళ్ళారా, దయచేసి ఆలోచించుకోండి, అర్థం చేసుకుని నెగిటివ్ ట్రోల్ మాత్రం చెయ్యొద్దు. జై హింద్, జై భీమ్, జై జనసేన. ఉంటా.